అసలు ఈ రోజు ఏం జరిగిందిరా అంటే మా ఆడి కారోడికి డ్యూటీ అయితే పడింది. అది ఇంటికి వచ్చేసరికి టైర్ పంచర్ చేసుకుని వచ్చాడు. మళ్ళీ ఈ అన్న వాళ్ళు వచ్చారు రిపేర్ చేసేకి. ఇంకా అలా మా BMW కార్ తీసుకుని వచ్చి ఆ అన్న వాళ్ళ కార్ ముందరైతే పార్క్ చేసేసినాం. బండి మొత్తం దిగిపోయింది, గాలే లేదు. ఇంకా అన్న వాళ్ళు వాళ్ళ కార్ నుంచి జాకీ తీసుకుని వచ్చి మా కార్ పైకి లేపేసినారు. ఈ రోజు మా తమ్ముడు ఇంజనీర్ కూడా వచ్చాడు కారు పరిశీలించడానికి. మా తమ్ముడే కనిపెట్టింది ఆ టైర్ పగిలిందని. మేమందరం పంచర్ అయింది అనుకున్నాం. నేను మా తమ్ముడు చిన్నపాటి బెట్టయితే కాసుకున్నాం, వాళ్ళు ఇప్పేంత వరకు చూద్దాం ఉండు అని. ఇంకా అన్న సరసర వికేసిండు ఆ స్క్రూలు అయితే దండి. అది చేతికి రాలేదని ఎగిచి తంతున్నాడు కాలుతో. మా తమ్ముడు ఎలా కనిపెట్టాడో ఏమో గానీ ఆ టైర్ మామూలుగా పగలే, బజ్జి పగిలిపోయింది అది. ఇంకా ఈ ఆడి కారోని వాళ్ళ కోవేటి ఏమంటాడో ఏమో, ఆవిడేమో పంచర్ అయిందన్నాడు, అదేమో పగిలిపోయింది. ఇంకా ఆ రెమ్ముకు పాత టైర్ వీకి అన్న కొత్త టైర్ అయితే ఎక్కిస్తున్నాడు. ఈ ఆడి కారుకు వేస్తున్న టైర్లు వచ్చేసి 45 కేడీలు అంట. ఇంకా అలా వీలింగ్ చెక్ చేసి టైర్లు అయితే ఎక్కిచ్చేస్తాడు. టైర్ కాస్ట్ వచ్చేసి 45 దినార్లు, వాళ్ళు వచ్చి చేసినందుకు ఒక 10 దినార్లు ఎక్స్ట్రా. మొత్తం 55 కేడీలు. జస్ట్ అర్ధగంట పని. ఒక 5 కూపన్లు చేతిలో పెట్టి బిల్లు చూపిస్తున్నాడు చూడండి అన్న. నిజంగా మీ అందరికి ఒక విషయం అయితే చెప్తా చూడండి. ఈ కోవిడ్కి వచ్చే ప్లాన్ ఏదైనా ఉంటే గనక ఇంట్లో పని కాకుండా బయట పనికే వచ్చేదానికి ప్లాన్ చేసుకోండి బ్రో. ఈ కోవిడ్కి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మాల్స్, ఈ కంపెనీలు ఇవన్నీ తిరిగేసేయండి మంచిగా. ఏదో ఒకటి పక్కా సెట్ అవుతుంది. ఈ డ్రైవర్ గా సంపాదించే జీతం కన్నా 2-3 ఇంతలు ఈజీగా సంపాదించవచ్చు.